going to make Maggi. Actually, this is my first time making Maggi. నాకు మ్యాగీ అసలు ఇష్టం ఉండదు. నేను ఎందుకు తెచ్చాను నాకు కూడా తెలీదు. మేబీ ఐ జస్ట్ వాంట్ టు ట్రై. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి తిన్నా అంతే. లైక్ నాకు హేట్ వచ్చేసింది అప్పుడు. మేబీ వాళ్ళు చేసిన వాళ్ళు బాగా చేయలేదా ఏమో తెలియదు. ప్లస్ 2 minutes మ్యాగీ 2 minutesలో అవుద్దని నాకు తెలుసు. సో ఐ డోంట్ నో ఇది ఎప్పటి నుంచి లైక్ 10 days నుంచి అలా ఉంది. రోజు చూస్తున్నా. సర్లే ఏం చేస్తాం అనుకున్నా. సో ఇవాళ సాటర్డే ఈవినింగ్ కదా, నాకు చాలా వర్క్ ఉన్నా కానీ రేపు చేసుకుందామని ఎప్పుడు చేయబోతున్నా. నాకు తెలియదు ఎలా వస్తుంది. బాగోకపోతే ఐఎమ్ నాట్ గోనా ఈట్ ఫర్ షూర్. ఎందుకంటే ఐ నో దట్ దిస్ ఇస్ నాట్ హెల్దీ, కానీ ఐ వాంట్ టు ట్రై దిస్. నిజంగా అప్పుడు చేసిన వాళ్ళు బాగా చేయలేదా లేకపోతే మ్యాగీ బాగోదు అని చెప్పి. మీకు మ్యాగీ ఇష్టం అయితే సారీ, ఐ జస్ట్ వాంట్ టు ట్రై సీ ఇఫ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ what the heck. సో వాటర్ పెట్టాక బాగా హీట్ అయిన తర్వాత మ్యాగీ పెట్టాలని నాకు తెలుసు. ఐ డోంట్ నో, కానీ ప్యాకెట్ లైక్ ఇలా కట్ చేసినాం కదా. మేబీ ఒక 7-8 days బ్యాక్ నేను ఒక వీడియో చూసినా అన్నమాట యూట్యూబ్లోనే. లైక్ ఒక అక్క చెప్తుంది, పాల ప్యాకెట్స్ ఇలా కార్నర్స్ చిన్న చిన్న కట్ చేసి పడేస్తారు కదా. లైక్ ఈ ఆవులు లైక్ యానిమల్స్ డస్ట్ దగ్గరికి వెళ్ళి ఏవైనా ఉంటే తినడానికి ట్రై చేసినప్పుడు చిన్న చిన్న వాళ్ళకి లైక్ అవి మింగేసి వాళ్ళకి సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి. సో లైక్ ద పాస్ట్ 7-8 years నేను ఏ ప్యాకెట్ కట్ చేసినా ఏ ముక్క కట్ చేయను అనమాట. లైక్ ఎంత చిన్న ప్యాకెట్ అయినా ఇదైనా నేను అంత హోల్ ఒక సింగిల్ ప్యాకెట్ లాగా కట్ చేస్తా. దట్స్ వై ఐ లవ్ యూట్యూబ్. నేను యూట్యూబ్ నుంచి నేర్చుకున్నంత నేను ఎక్కడి నుంచి నేర్చుకోరా. లైక్ చదువైనా కానీ నేను స్కూల్ నుంచి ఐ యూస్ టు వాచ్ ఆల్ ద యూట్యూబ్ వీడియోస్ లైక్ స్టడీ రిలేటెడ్. నేనైతే 10th ఉన్నప్పుడైతే ఐ యూస్ టు వాచ్ బ్రెయిన్ సర్జరీస్ ఆన్ యూట్యూబ్. హార్ట్ సర్జరీస్, బ్రెయిన్ సర్జరీస్. ఐ వాజ్ సో ప్యాషనెట్ అబౌట్ సర్జరీ ఫ్రమ్ ద బిగినింగ్. ఫస్ట్ ఇది అయిపోతున్నా, నాకు మైండ్ పని చేయట్లేదు. ఈ మ్యాగీ బాగా రాకపోతే ఆబ్వియస్లీ రాదేమో. రాకపోతే ఇంకొకసారి ఎప్పుడు చేస్తాను. 4 pieces కట్ చేయాలా? ఐ డోంట్ నో, చూద్దాం. ఓ ఆగు. 4 కట్ చేయాల, 2 కట్ చేసినా. చూద్దాం. అండ్ 4 పెట్టి కదిలిస్తా, ఎందుకంటే ఫాస్ట్ కావాలని చెప్పి. నా కిచెన్లో ఫ్యాన్ లేదు, టేబుల్ ఫ్యాన్ ఉంది కానీ ఇప్పుడు ఫ్యాన్ పెట్టుకుంటే నాకు తెలీదు ఇఫ్ నా వాయిస్ వస్తుందో లేదో. అండ్ చాలా రోజుల తర్వాత నా క్యాన్ తీసుకుని రికార్డ్ చేద్దాం అని చెప్పి అనుకున్నా. 2 బ్యాటరీస్ ఉంటాయి, 2 డెడ్. యూజ్ చేసి చాలా రోజులు అవుతుంది. నేను ఇప్పుడు నా ట్యాబ్లో చేస్తున్నా. స్వెట్ కూడా వస్తుంది.
Also, maybe if this will be like a longer video, I don't know, I'm not gonna edit this ఎందుకంటే 22 minutes వీడియో పెట్టినప్పుడు లైక్ సమ్మన్ సైడ్ అంత చూస్తారా అని చెప్పి ఐ డోంట్ నో, ఏమో చూడొచ్చు. ఎందుకంటే నేను తెలుసా ఐ హ్యావ్ సో మచ్ ప్రాబ్లమ్ విత్ యూట్యూబ్ లైక్ రీసెంట్ డేస్, మోస్ట్లీ ద పాస్ట్ 6-7 months. ఏమవుతుందంటే లైక్ నేను లైక్ ఎప్పుడైనా లైక్ బ్రేక్ఫాస్ట్ టైంలో నాకు టైం ఉండదు, లంచ్ నేను ఇక్కడ తిన్నాను ఆబ్వియస్లీ, సో డిన్నర్ టైంకి, లేదంటే ఎప్పుడైనా ఏదైనా చూద్దామని యూట్యూబ్ ఓపెన్ చేస్తే అంతా ఏదో ఒకటి లైక్ కట్ 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 ఏదో ఒకటి, అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు, ఏదో ఐ డోంట్ నో. నాకు ఎలా ఉండాలంటే లైక్ ఇలా ఎవరో ఒకళ్ళు ఇలా వాగుతూ ఉండాలన్నమాట. దే షుడ్ బి టాకింగ్ షిట్ ఆన్ కెమెరా. దట్ ఈస్ ద గోల్. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ గోనా కట్ ఇట్ ఎనీ ఆఫ్ ద వీడియో, even if I'm looking ugly in some frames. I don't know, I don't want to cut it and I don't have time to cut all the pieces and you're looking at all my mess. Should I be caring? స్వెట్ మంచిగా స్వెట్ వస్తుంది. సో అయితే నేను ఎప్పుడు అనుకుంటా లైక్ వీడియోస్లా వెతుకుదామని చెప్పి, కొన్ని ఉంటాయి లైక్ ఇంగ్లీష్లో అలా ఉంటాయి. లైక్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ లైక్ తెలుగు క్రియేటర్స్, లైక్ ఏదో ఒకటి టు లిసన్. నాకు కూడా ఉంటుంది అప్పుడప్పుడు, నేను ఎప్పుడు మాట్లాడుతుంటా కదా, ఎవరైనా మాట్లాడేప్పుడు విన్నామని చెప్పి. ఎక్సెప్ట్ నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మాట్లాడుతూనే ఉంటా, క్లినిక్లో పేషెంట్స్తో మాట్లాడుతూనే ఉంటా. సో నాకు క్లినిక్, వెన్ ఐ సెట్ క్లినిక్, ఇట్స్ మై కాలేజ్ డిపార్ట్మెంటల్ క్లినిక్, నాట్ మై ఓన్ క్లినిక్. సమ్మన్ ఆస్క్ మీ లైక్ వేర్ యూ వర్క్, లైక్ మీరే క్లినిక్లో చేస్తారని చెప్పి. ఐఎమ్ నాట్ ఎట్ వర్కింగ్ అవుట్ సైడ్ ఆఫ్ మై కాలేజ్. నేను కాలేజ్లోనే పనిచేస్తాను, లైక్ కాలేజ్ క్లినిక్లో అన్నీ వెతుకుంటే నాకు తెలీదు, నాకు ఎవరు దొరకలేదన్నమాట. ఇఫ్ మీకు తెలిస్తే లైక్ ఐ డోంట్ వాంట్ అ ఫ్యాన్సీ యూట్యూబ్ వీడియోస్ లైక్ ఎనీథింగ్ లైక్ దట్. లైక్ ఐ ప్రిఫర్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. ఎవరైనా ఇలా లాగ్ లాగ్ లాగ్లా మాట్లాడతా ఏదో ఒకటి. ఐ వాంట్ మేబీ అ కైండ్ ఆఫ్ రియల్ సైడ్ ఆఫ్ పీపుల్. ఫోన్ వస్తుంది, అప్పుడు ఫోన్ కూడా తీయను నేను, ఎందుకంటే ఐఎమ్ ఎగ్జాస్టెడ్ ఫ్రమ్ ఆల్ ద షిటీ కాల్స్ దట్ ఐ గెట్. షిటీ కాల్స్ అంటే ఏదో ఒకటి, ఆ పని ఈ పని. లైక్ సాటర్డే ఈవినింగ్ అయినా కానీ ఇవాళ యాక్చువల్గా అందరికి హాలిడే, మా కాలేజ్కి హాలిడే లేదు. 4కి క్లోజ్ అయిపోతుంది క్లినిక్. అప్పుడు ఒక ఆయన వచ్చి అంటున్నాడు లైక్ హీ టోల్డ్ మీ దట్ హీ వర్క్స్ ఎట్ బ్యాంక్ సంథింగ్. నేను బ్యాంక్లో వర్క్ చేస్తాను, నాకు హాలిడేస్ దొరకు, ఇవాళ హాలిడే కాబట్టి నేను వచ్చినా అని చెప్పి. నేనేం చెప్పినా అంటే యా ఐ గాట్ ఇట్, బట్ 4కి ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది, బిల్లింగ్ అవ్వదు. బిల్లింగ్ లేకుండా కాలేజీలో ఎవరికి చేయరు, చాలా తక్కువ చేస్తారు, బట్ బిల్లింగ్ హ్యాస్ టు బి డన్, చేయరు అని చెప్పి. అంటే హీ వాజ్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ దట్ నాకు కుదరదు. నేను ఐ టోల్డ్ హిమ్ లైక్ కమ్ ఆఫ్టర్ లైక్ మండే ఆర్ సంథింగ్. he told me that he can't. నేను చెప్పినా మీకు హాలిడే మీరు వచ్చారు కదా, మాకు హాలిడే లేదు. సో మేము 4కి క్లోజ్ చేస్తే మేము మొత్తం సెట్ చేసుకుని అంత కలిసి 4:40-4:50 అవుతుంది.
ఐమ్ నాట్ లైక్ రూడ్గా చెప్పలేదు, నార్మల్ చెప్పిన లైక్ నిజమే అండి మీకు హాలిడే కాబట్టి మీరు వచ్చారు, లైక్ మాకు హాలిడే కూడా లేదు కదా, సో వీఆర్ క్లోజింగ్ ఇట్ 4 అని చెప్పంటే అని అలా చూస్తున్నాడు అనమాట. లైక్ హౌ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ ద డాక్టర్స్ అండ్ ద డెంటిస్ట్ టు వర్క్ ఆన్ ఈవెన్ ద హాలిడేస్. ద ఓన్లీ థింగ్ ఏంటి అంటే డెంటిస్ట్కి సండే చేయనవసరం లేదు, మిగతా అందరూ సండే కూడా చేస్తారు మోస్ట్ ప్రాబబ్లీ లైక్ మిగతా డాక్టర్స్. అదే హాలిడే రోజు కూడా వచ్చి అలా మాట్లాడుతున్నారు. ఇఫ్ యూఆర్ గోయింగ్ టు డెంటిస్ట్ వాళ్ళు చెప్తే లేక ఏదైనా హాలిడే అప్పుడు వెళ్ళి ఓన్లీ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ వెళ్ళండి లేకపోతే వెళ్ళొద్దు, ప్లస్ జస్ట్ లైక్ బీ నైస్ కదా, యూ డోంట్ హ్యావ్ టు బీ లైక్ ప్లీజ్. ఇప్పుడే వస్తా. ఎగ్ ఎందుకు చేస్తున్నా నాకు కూడా తెలియదు. లైక్ నూడిల్స్ డ్రైన్ చేసిన, కాల్స్ చాలా వస్తుంటే కాల్ లిఫ్ట్ చేసి వచ్చా. లైక్ ఈ మసాలా ఉంది కదా మా మమ్మీ ప్రిపేర్ చేశారనమాట. లైక్ ఆల్ స్పైసెస్ నాకు అన్నీ వేసుకోవడం నచ్చదు కదని చెప్పి నేను అసలు అన్నింటిలో వేసేసుకుంటా, దీంట్లో కూడా వేసిన ఇంట్లో. సారీ ఫర్ ద నాయిస్ వినిపిస్తుంటే, లేకపోతే మ్యాగీ మసాలా ఇప్పుడు ఇందాక ఓపెన్ చేసిన బాగానే ఉంది. అదేంటో కొంచెం లైక్ అంటుకుంటుంది, చాలా టైం పడుతుంది. మేబీ ఐల్ జస్ట్ కట్ దట్ మేబీ లైక్ 1 or 2 minutes. ఏంటి టైం? ఓకే ఇందాక వీడియో కట్ అయిపోయింది. మేబీ ఆ 15 minutes వీడియో చూద్దాం. పొగలు వస్తుంది ఇంట్లో నుంచి. కనిపిస్తుందా? సో స్మెల్ ఏం రావట్లేదండి. అదన్నా చూడడానికి పర్లేదు. కుక్కలా స్మెల్ చూస్తున్నాను కాదు, నాకు సేమ్ స్మెల్ రావట్లేదు. మీకు టెస్ట్ మేబీ ఈ ఎగ్ వేయకుండా లైక్ ఎగ్ సాల్ట్ కొంచెం ఎగ్ కారం వేసిన అది అయిపోయి ఉంటే అస్సలు బాగుంటుంది. అది చేయడం రాలేదా లేకపోతే మ్యాగీనే ఎలా ఉందో నాకు తెలియలేదు. నేను దీనికి లైక్ 4 out of 10 ఇస్తా. ఆ 4 కూడా నేను కష్టపడి చేసినా కాబట్టి నాకు తెలీదు. ప్లస్ నేను మ్యాగీ ఎప్పుడు లైక్ చేయలేదు, తినేది కూడా చాలా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నా. ఎప్పియో ఏదో అంటారు కదా, అది లైక్ తింటా ఎప్పుడైనా లైక్ once in 6 months లాగా.
కానీ మ్యాగీ అడను నేను ఇది కంప్లీట్గా తింటాను లేదు కూడా నాకు తెలియదు. సో మీకు ఏమైనా టిప్స్ ఉంటే మంచిగా చేయడానికి చెప్పండి. కష్టపడి చేసినందుకు తింటున్నా, అదర్వైజ్ అన్నం ఉంది అన్నం తింటాను నేను. సో ఎంత వీడియో అవుతుందో కూడా నాకు ఐడియా లేదు. ఐఎమ్ జస్ట్ గోనా పోస్ట్ ఇట్. సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో whether till the last minute, thank you for watching. Obviously మంచిగా చేయడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. అదర్వైజ్ ఐఎమ్ నాట్ గోనా ఈట్ దిస్ మ్యాగీ ఎనీమోర్. లైక్ ఒకటేసారి చేసిన, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాగీ లవర్, ఐఎమ్ సో సారీ. నాకు చేయడం రాలేదని కాదు, మ్యాగీ టేస్ట్ అలానే ఉందని నా ఫీలింగ్. సో యా.